యేసు ప్రభు శిలువపై పలికిన మొదటి మాట మనము ధ్యానించుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 34. లూకాసు వార్త 23వ అధ్యాయము 33 నుంచి 34 వరకు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడిని ఎడమవైపున ఒకడిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఈ వాక్యము దేవుడు దీవించును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు స్తుతి స్తోత్రం వందనము చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి ఈ శుభ శుక్రవార సమయంలో ప్రభా తండ్రి, మీరు సిలువలో పలికిన 7 మాటలలో ప్రభా తండ్రి, మొదటి మాటగా తండ్రి ప్రభా, మరి తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని మీరు పలికిన మాట విషయమై ప్రభా తండ్రి, మీ కుమారుడు వాక్యం బోధించబోచుండగా తండ్రి ప్రభా, తనకు నోటికి నోరుగా ఉండి ప్రభా తండ్రి, మరి వినుచిన మాకును ప్రభా, గ్రహించగలిగే మనస్సును తండ్రి ప్రభా, మరి వాక్యానుసారంగా తండ్రి మేము జీవించగలిగే ప్రవర్తనను తండ్రి నడవడికను మీరు మాకు దయచేయమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. మొదటి మాటగా ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై పలికిన మాట, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని అన్నమాట. దానిని మనం గత 2024 సంవత్సరాల నుంచి ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. నాకు తెలిసినంత మట్టుకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా మనం ధ్యానించాం. లాస్ట్ ఇయర్ మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మన మధ్యలో మన ప్రియులు చాలా మంది లేరు, కానీ దేవుడు మనకి సజీవుల లెక్కలో ఉంచి ఈ సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చి ఈరోజు మనకు దేవుడు మనల్ని ఈ మాటని మనము ధ్యానించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ చేయండి. మరి ప్రభువు ఆ మాట ఎందుకని పలికి ఉన్నాడు అనేది ఒకసారి మనము చూద్దాము. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మత్తయి సువార్త ఎవరైనా చదివితే ఇంకా బాగుంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59, 60. మత్తయి సువార్త చాలా ప్రధాన యాజకులు ప్రతి ఒక్కరు కూడా ఆయనను చంపాలని యోచన వేసుకొని ఆయన గురించి అబద్ధ సాక్ష్యాన్ని వెతుకుతూ ఉండేవారు. కానీ ఆ అబద్ధ సాక్ష్యం ఒకటి కూడా దొరకలేదు. దేవుడిలో ఏ ఒక మలినము లేదు అనే విషయానికి ఒక సాదృశ్యం. చాలా మందికి తెలియని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇది తెలిసిన వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్ కావడానికి మనం మాట్లాడుతున్నాం. దేవుడిలో ఏ మలినము లేదు అని వారికి కూడా తెలిసింది. వాళ్ళు వెతుకుతా ఉన్నారు ఏదో ఒక తప్పులో పట్టుకొని ఏదో ఒకటి చేయాలి అన్న దాంట్లో. కానీ వారికి ఎక్కడ కూడా సాక్ష్యం దొరకలేదు, ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి అదే చాప్టర్లో 63, 66 చదవగలుగుతారు కదా, 63 నుంచి 66 వరకు.
వారికి ఏ విషయము దొరకలేదు. కానీ ఆయనని మళ్ళీ ఒకసారి, నువ్వు ఒకసారి అక్కడ పలికావు కదా మందిరంలో, మరి ఒకసారి చెప్పు ఏంటది అంటే, మరి ఒకసారి చూసుకుంటే నువ్వు అన్నట్లే, వీరు చెప్పినట్లే నేను దేవుని కుమారుడిని అని దేవుడు సెలవిచ్చినప్పుడు వారికి దేవుడిని దూషిస్తున్నావు నువ్వు అని చెప్పి ప్రధాన యాజకులకి తెలియలేదు. వాళ్ళు సహించలేకపోయారు, వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళ కనులు పొర కప్పుకొని ఉన్నాయండి. మరి ఈ మధ్యలో మనకు కూడా, మన మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా దేవుని ప్రేమను మనం చూడలేకపోతున్నాం. ఎవరమైనా ఆయన సిలువలో అంత కష్టపడి అంతగా పరిశుద్ధ రక్తాన్ని చిందించినప్పుడు మనము ఆ దానికి వాల్యూ కట్టలేమండి. మన పాపాల నిమిత్తమై ఆయన హీ వాంటెడ్ టు డై, చనిపోయాడు. దానికోసము చంపడానికి వాళ్ళు ఏ పాపము లేదు అని తెలిసి కూడా ఆయనని చంపారండి. వాళ్ళకి తెలుసు ఏ పాపం కూడా చేయలేదు, ఈయన ఏ పాపం చేయలేదు, ఈయనని ఎలాగైనా చంపాలి. ఎలా చంపాలి అంటే దైవ దూషణ చేశాడన్న విషయం ఒక్కదాన్ని పెట్టుకొని చంపడానికి ముందుకొచ్చారు. మరి అప్పుడు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు ఒక నిర్దోషిగా ఉన్నాడండి. ఏ పాపం చేయలేదు. నువ్వు నేను మనం అందరం కూడా పాపం చేసి ఉన్నాం, పాపంలో బ్రతికి ఉన్నాం, పాపంలోనే పుట్టి ఉన్నాం. కానీ ఆయన ఈజ్ అన్ ఇన్నోసెంట్ అండి. ఆయన నిజం చెప్పినందుకు, ఆయన ఏమో అబద్ధం చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడు, నేను తండ్రి కుమారుణ్ణి, నేను తండ్రి కుమారుని అని చెప్పినప్పుడు కూడా ఆయన నిజం చెప్పినందుకు కూడా ఆయనకి శిక్ష విధించాలని నిశ్చయించుకున్నారు. నిజం చెప్పినందుకు దే థాట్ ఆయనని తప్పకుండా ఈ నిజంతోనే ఆయనని శిక్షించాలి అని శిక్షించారండి. మరి ఈ సిచ్యువేషన్, మనకి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో కూడా చాలా మంది నిజాలు చెప్తున్నా కానీ కూడా వారికి కూడా ఇరుకులు ఎదురవుతున్నాయి. మరి ఆ ఇరుకులు ఎదురైనా కానీ మనం వాటిని దేవుడి ప్రేమ, ఎలాగైతే దేవుడు అంటున్నాడో, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనే మాటను మనము చెప్పాలండి. ప్రతి ఒక్కరికి క్షమాపణ అనేది అంత ఈజీగా రాదు, క్షమించడం అనేది అంత ఈజీ కూడా కాదు. అదే ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, ఏదో తప్పు చేయకున్నా కానీ మనల్ని ఒక మాట అంటేనే మనం ఊరుకోం. ఎవరు ఊరుకో, చిన్నపిల్లలు కూడా ఊరుకో. ఒక మాట అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఒక మాట తప్పు చేయకుండా అంటే మన పిల్లల్ని అంటే నువ్వు చూడకుండా ఏమంటారంటే, మీరు చూడకుండా మాట్లాడద్దు, మీకు తెలిస్తే మాట్లాడండి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని బట్టి మాట్లాడండి, లేదంటే మాట్లాడకండి. చాలా మంది ఇలాగే రివోల్ట్ అవుతారు. కానీ అక్కడ ప్రభు రివోల్ట్ అవ్వలేదు. ప్రభు అంగీకరించాడు. ప్రభు చెప్పాడు, నిజం చెప్పినందుకు ఆయనకి ఇచ్చిన బహుమానము శిలువ పైన మరణం. మరి ఆయన ఆ మరణము మన నిమిత్తమే ఇచ్చాడు. ఆయన హీ వాంటెడ్ టు టేక్ ఇట్. మన కోసము కలువరి పైన చనిపోవాలనుకున్నాడు, మన కోసం కలువరి పైన బలియాగం అవ్వాలని కోరుకున్నాడు ఆయన. అందుకే ఆయన ప్రాణాలని ఆయనే ఇచ్చాడు, ఎవరు తీసుకోలేదు. ఏ యాజకుడు కానీ ఏ పరిసయ్యులు కానీ ఎవరు కూడా లాక్కోలేకపోయారు. హీ వాంటెడ్ టు గివ్, దట్స్ ద రీజన్ హీ గేవ్ ఇట్. అది యోహాను సువార్త 10:17-18 ఎవరైనా చదువుతారు? యోహాను సువార్త 10th chapter 17 and 18. ఆగండి. నా అంతటా నేనే పెట్టుచున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. నేను చెప్పిన మాట కాదు, ఎవరు చెప్పింది కాదు, పరిశుద్ధమైన బైబిల్లో రాసి ఉన్న మాట. నా అంతటా నేనే నా ప్రాణం పెట్టుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దాని పైన చూస్తే, నేను దేనిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నేను నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. తండ్రి ప్రేమించడానికి మన ముఖ్య కారణం ఏంటంటే, కుమారుడు బలియాగంగా రావడానికి సిద్ధపడి ఉన్నాడని తండ్రి
ప్రేమిస్తున్నాడండి కుమారుని. మరి అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఎవడును నా ప్రాణము ఇయ్యలేడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను. చదవండి. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. నాని తిరిగి చదవండి, మరి చదవండి దాన్ని. ఈ ఆజ్ఞ ఎవరిచ్చారండి? ప్రభువుకి వాళ్ళ తండ్రి ఇచ్చాడు. హీ హ్యాస్ ఒబేడ్ హిస్ ఫాదర్స్ చార్జ్. ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు, మనకి ఇప్పుడు ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఎక్కడి నుంచైనా ఉద్యోగులుగా చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, ఉద్యోగంలో ఎవరైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి, మీ పై అధికారులు ఏదైతే చెప్తారో దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. ఏదైనా ఇప్పుడు మన దగ్గర ఎక్కడైనా మన గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ పంపించింది అనుకోండి, దాన్ని బట్టి మనము నడుచుకోవాలి. ఈ సమయానికి మీరు షాపులు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయాల్సింది. ఈ సమయానికి మీరు బయట రోడ్ల మీద తిరగకూడదంటే తిరగకూడదు. అలాంటి గొప్ప ఆజ్ఞ తండ్రి కుమారుడికి ఇచ్చాడు. ఆ కుమారుడు సిద్ధము చేసుకొని తన ప్రాణాలను ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తన ప్రాణాలను ఇచ్చాడు. మన పాపాలను ఆయన రక్తం ద్వారా కడిగి వేశాడు. మరి ఆ కడిగి వేసిన రక్తాన్ని మనము ఆలోచిస్తున్నాము, ఒక్కసారైనా చూస్తున్నాము. ఇది పాస్ట్లో మనం చదువుకుంటున్నాం. ప్రజెంట్ దేవుడు మనందరినీ చూసి కూడా అదే అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అంటున్నాడు. ఎందుకంటే మన బిజీ లైఫ్లో చాలా తప్పులు చేస్తున్నాం. మన బిజీ లైఫ్లో చాలా బిజీగా ఉండి దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నాం. మన బిజీ లైఫ్లో చాలా ఉండి దేవుడికి ఏదో నామవార్త క్రైస్తవులుగా మిగిలిపోయి ఉంటున్నాం. మన పాపాలని మనంతట మనమే పెంచుకుంటూ వెళ్తున్నాం. అందుకే దేవుడు ఈరోజు మనతో ఏమంటున్నాడంటే, ఈ మాట మనతోని ప్రతి ఒక్కరితోని, నాతో కలిసి ప్రతి ఒక్కరితోని కూడా అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ తండ్రి, వీరికి క్షమాపణ ఇవ్వండి అయ్యా, మారు మనస్సును దయచేయమని దేవుడు అడుగుతున్నాడు. మనకు అడుగుతున్నాడు, క్షమించమని అంటున్నాడు. మనల్ని క్షమిస్తున్నాడు ప్రభు. మన క్షమాపణ పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం చాలా మంది బాప్తిసం తీసుకొని తప్పిపోయి ఉంటారేమో మార్గంలో. బాప్తిసం తీసుకొని దేవుళ్ళ రక్షణ పొంది కూడా తప్పిపోయి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఆ తప్పిపోయిన వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, అడుగుతున్నాడు, వీరు ఏం చేయుచున్నారో వీరిని క్షమించు. ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా దేవుడి రక్షణ మార్గంలోనికి రాని వాళ్ళతో దేవుడు అంటున్నాడు ఈరోజు, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. రక్షణ మార్గంలో లేని వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, సూటిగా అడుగుతున్నాడు, మీరు రక్షణ మార్గంలోనికి రండి. కలవరి సిలువలో నన్ను నేను త్యాగం చేసుకున్నాను, నా రక్తం మీ గురించి కార్చి ఉన్నాను, మరి మీరు నా యొద్దకు రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు దేవుడి మార్గంలో నడవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. రక్షణ పొంది కూడా మనం తప్పిపోయి ఉంటే వాట్ ఈస్ ద యూస్? తప్పిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గరికి తిరిగి రావడానికి ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి, ఈ మాట నుంచి, ఈ గుడ్ ఫ్రైడే నుంచి, ఈ క్షణం నుంచి దేవుడిని మన హృదయంలోకి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ అడుగుతున్నామండి. మరి మత్తయి సువార్త, అదే యోహాను, 1 యోహాను 1:9 ఎవరైనా చదువుతారు? మొదటి యోహాను 1:9. మన పాపంలోనూ మనం ఒప్పుకొని ఎలా ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని వ్యక్తులుగా విడుదల దయచేస్తున్నాడండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు కలువరి శిలువపై నుంచి దేవుడు పలికిన మొదటి మాట ద్వారా మనకి విడుదల దయచేస్తున్నాడు. వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని దేవుడికి సెలవిస్తున్నాడు. ఆ మాటని మనము ఏదో ఎవ్రీ ఇయర్ లాగా ధ్యానించుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇలాగే ధ్యానించుకుంటూ ఆ నెక్స్ట్ ఇయర్ ధ్యానించుకుంటూనే వెళ్తాం. కానీ ఆ మాటలో ఉన్న సారాంశం, అర్థాన్ని మనం అర్థం చేసుకొని మనము మారు మనస్సు పొంది దేవుడిస్తున్న ఆ ఫర్గివ్నెస్ ని మనం తీసుకుంటే అంచెలంచెలుగా హెచ్చింపబడతారండి. మత్తయి సువార్త 6:12 ఎవరైనా చదవగలుగుతారా?
మత్తయి సువార్త 6:12. ఇది రోజు మనం చదువుకునేది, రోజు పరలోక ప్రార్థన అందరం చెప్తాం. బైబిల్ అందరూ మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మనము మన రుణస్తులను క్షమిస్తున్నాము కాబట్టి మనల్ని దేవుడు క్షమిస్తానని సెలవిస్తున్నాడు. ఈ ప్రెజెంట్ జనరేషన్, ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని క్షమిస్తున్నాను కానీ మీరు ఇతరులను క్షమిస్తున్నారా? మీరు క్షమింపబడి ఉన్నారు, ఆ క్షమింపబడిన దాన్ని ఇతరులకు మీరు క్షమిస్తున్నారు. నేను మాత్రం క్షమించనండి, నా వల్ల కాదు, నేను ఎవరిని క్షమించలేను, నేను ఇలాగే ఉంటాను, కుదరదు. దేవుడు కలువరి శిలువలో పలికిన మొదటి మాట ఏదో కాదు, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ అనేది చాలా గొప్పదని మళ్ళీ ఫస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తాను. క్షమించడం అనేది అంత ఈజీ కాదు. ఎవరు కూడా శత్రువులను క్షమించలేరు. అంత గొప్ప హృదయం కలిగిన దేవుడు మనకు సెలవిస్తున్న మాటలను మనము ధృవీకరించకుండా ప్రతిరోజు మనము చెప్పే పరలోక ప్రార్థనలోనే ఉంది. మరి ఆ పరలోక ప్రార్థన మనం ఏదో ప్రార్థన రూపంగా చెప్పుకుంటూ ఏదో నామవార్థకంగా ఏదో రెగ్యులర్గా చేసే డైలీ యాక్టివిటీ లాగా, అవునా పరలోక ప్రార్థన చెప్తున్నావా, ఓ ఇది ఉందా అనేట్టు కాకుండా దాన్ని అర్థం చేసుకొని దాన్ని పట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజు నుంచి మనము మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మనల్ని మనం సమర్పించుకొని సంపూర్ణ సమర్పణతో దేవుడిలోకి నడవడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. దేవుడు మార్గం చూపిస్తున్నాడు. ప్రతిదీ ఆయన ముందుని నడిపిస్తున్నాడు. మరి మనల్ని మనం సిద్ధపరచుకొని ముందు నడవడానికి మనం సిద్ధమైతే చాలండి, ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తాడు. చివరి వచనంగా అపోస్తుల కార్యం 2:28 ఎవరైనా చదువుతారు? సారీ. ఎవరి పేరిటండి? యేసుక్రీస్తు అనే నామం పేరిట మనము మారు మనసు ఫస్ట్ పొందాలండి. మారు మనసు పొందాలంటే ఏం కావాలండి? క్షమించే గుణము కావాలి. క్షమించాలి, క్షమింపబడాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ దేవా నన్ను క్షమించు అన్నప్పుడు దేవుడు అంటున్న మాట, నేను నిన్ను క్షమిస్తున్నాను. మరి నీకిచ్చిన క్షమాపణని, నీకిస్తున్న రక్షణని, నీకిస్తున్న ఈ గొప్ప సువార్త రక్షణని నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్య పెట్టకుండా దేవుడి శిలువలో మీరు పలికిన మాటని నిర్లక్ష్య పెట్టకుండా దాన్ని పట్టుకొని నడవడానికి మనము ప్రోత్సహించబడాలి. దాన్ని పట్టుకొని నడవడానికి మనము ట్రై చేయాలి. ఏదో ఎవ్రీ టైం, ఎవ్రీ క్రిస్మస్, ఎవ్రీ న్యూ ఇయర్, ఎవ్రీ క్రిస్మస్, ఎవ్రీ గుడ్ ఫ్రైడే లాగా ఇది కూడా ఒక డే అని పాటించడం కాకుండా, మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు, ఈ రాత్రి నుంచి ఉదయం వరకు, ఈ క్షణము వరకు ఎంతో మంది మన మధ్యలో లేరు. ఎంతో మంది మరణించి ఉన్నారు. ఎంతో మంది మన ప్రియులు మన మధ్యలో లేరు. ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన వెల్ విషర్స్ ప్రతి ఒక్కరు కూడా లేరు. కానీ దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. పలుకున్న ఫస్ట్ మాటనే, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు. అక్కడ కలువరి శిలువలో దేవుడు పలికిన మాట వాళ్ళకే కాదండి, క్రిస్టియన్స్కే కాదు, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పలికిన మాట. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. మరి ఆ క్షమాపణను మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. మనల్ని మనం సిద్ధపరచుకొని మిగతా వాక్యాలు ఏవైతే ఉన్నాయో అందరం కూడా సరిగ్గా విని దాన్ని బట్టి నడుచుకొని ఈ దినము మొదలుకొని మనల్ని మనము సంపూర్ణ సమర్పణతో దేవుని యొద్దకి ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపేరు గారికి, కమిటీ మెంబర్స్కి, పెద్దలకి, చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.